బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం హాట్ డ్రామాతో ముగిసింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ఆదివారం ఎలిమినేషన్ తో కలకలం రేపింది. తొలి వారం హౌస్ లో పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయినా కొరియోగ్రాఫ్ సృష్టి వర్మ అవుట్ అయ్యారు. ప్రేక్షకుల్లో సరైన కనెక్షన్ లేకపోవడం, ఓటింగ్ లో సరైన సపోర్ట్ రాకపోవడమే ఆమె ఎలిమినేషన్ కు కారణమైంది. ఇక అదే ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటూ మరికొంతమందిని గట్టిగానే మందలించారు. ప్రియా, మనీష్ వంటి కంటెస్టెంట్లు ఫైర్ అయ్యారు. రాము రాథోడ్ కు అరటి పళ్ళు ఇచ్చి సృష్టికి యాపిల్ ఎందుకు ఇవ్వలేకపోయావని ప్రియాను నిలదీశారు. దాంతో నాగ్ చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు మిరాయ్ మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన తేజ సత్య, రితికా నాయక్ స్టేజ్ పై సందడి చేశారు. అనంతరం నాగార్జున టెంటెన్స్ లో ఒకరిని పర్మనెంట్ ఓనర్ గా చేయడం కోసం ఓ టాస్క్ ప్రకటించారు. టాస్క్ లో రెడ్ టీమ్, బ్లూ టీమ్ గా హౌస్ మేట్స్ విడిపోయారు. భరణి ఉన్న రెడ్ టీమ్ టాస్క్ లో గట్టిగా ఆడింది. బజర్ మోగగానే బ్లూ టీమ్ పై విరుచుకుపడిన భరణి, రీతు చౌదరి, ఇమాన్యుయల్ లను ఆపేసే ప్రయత్నంతో హౌస్ లో హై వోల్టేజ్ టాస్క్ నెలకొంది. చివరికి సంజన చేసిన తప్పుతో రెడ్ టీం విజయం సాధించింది. తర్వాత ఓనర్ ఎవరయ్యారో బ్లూ టీం సంచాలక్ అయిన ఫ్లోరా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఫ్లోరా సృష్టి పేరును సూచించిన బ్లూ టీం సభ్యులు మాత్రం భరణికి ఓటేశారు. దాంతో భరణి పర్మనెంట్ ఓనర్ గా ఎంపికయ్యాడు. నాగార్జున భరణికి ఒక పవర్ ఇచ్చాడు. ఓ అసిస్టెంట్ ఎంపిక చేసుకునే అవకాశం, భరణి తనూజాను అసిస్టెంట్ గా ఎంచుకోవడం మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నుంచే రచ్చరచ్చగా సాగుతోంది. టాస్క్ లో భరణి చూపించిన అగ్రెషన్, గేమ్ ప్లే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.